సీనియర్ హీరోయిన్ మీనా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళ భాషల్లో అనేక హిట్ చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ను గుర్తు చేసుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు తనకు చంటిలో అవకాశాన్ని ఎలా తెచ్చిపెట్టిందో వివరించారు. అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు తన కెరీర్ లో ఎంత ముఖ్యమైనదో ఆమె వివరించారు. చంటిలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు జరుగుతున్న సమయంలో సీతారామయ్య గారి మనవరాలు పెద్ద హిట్ అవడంతో మీనాన్ని ఎంపిక చేయడంలో ఎటువంటి సందేహాలు లేకుండా పోయాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయం తన సినీ ప్రస్థానంలో ఒక బలమైన పునాది వేసిందని ఆమె అన్నారు. మీనా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో పాటు నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటుల సరసన కూడా ఆమె నటించారు. నిజానికి ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం రాజేంద్ర ప్రసాద్ తో నవయు, ఆ తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలోనూ భాగమయ్యారు. మీనా తెలుగులో మంచి పేరు, ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే పనిచేసిన హీరోల్లో ఎక్కువగా ఎవరితో అనుబంధం లేదా సౌకర్యంగా అనిపించింది అని అడిగినప్పుడు మీనా ఎటువంటి సంకోచం లేకుండా వెంకటేష్ పేరును ప్రస్తావించారు. చంటి, సుందరకాండ వంటి చిత్రాల సమయంలో తాను చాలా నిశ్శబ్దంగా తక్కువ మాట్లాడే వ్యక్తిని మీనా తెలిపారు. అప్పట్లో తాను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మిగిలిన హీరోలు అప్పటికి సుస్థిరమైన సూపర్ స్టార్ అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా సెట్స్ లో కొంత ప్రశాంతంగా ఉండేవారని, దీనివల్ల ప్రొఫెషనల్ గా పనిచేయడం సులువైందని మీనా వివరించారు. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం భిన్నమైన అనుభవం ఎదురైందని మీనా పంచుకున్నారు. బాలకృష్ణ ఎప్పుడు మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ సంభాషణలు కొనసాగించేవారని, తాను మాట్లాడకపోయినా ఆయనే తనను మాట్లాడించేవారని నవ్వుతూ చెప్పారు. తొలి 2-3 రోజుల్లో చాలా నిశ్శబ్దంగా ఉన్న మీనా కాలక్రమేణా తన తోటి నటులతో, వారి కుటుంబాలతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకున్నానని తెలిపారు. వెంకటేష్ తో తనకున్న మంచి అనుబంధం తెలుగులో ఒక స్థాయిని ఏర్పరచుకోవడానికి కూడా సహాయపడిందని మీనా ఈ సందర్భంగా వెల్లడించారు. మీనా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన నటిగా దాదాపు 4 దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె అగ్ర కథానాయికగా రాణించారు. 1982లో నెంజంగల్ అనే తమిళలో బాలనటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగులో బాలనటిగా సిరివెన్నెల వంటిల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 1990లో వచ్చిన నవయుగంతో హీరోయిన్ అయ్యారు. 1990వ దశకంలో ఆమెను టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పిలిచేవారు. ఆమె ఏం చేసినా అది విజయం సాధిస్తుందనే నమ్మకం ఉండేది. ముఖ్యంగా వెంకటేష్ ఆమె కాంబినేషన్ ఒక సెన్సేషన్ అప్పట్లో.